నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా సతీష్. ఈరోజు మనం బెల్జియంలోని ఒక పాపులర్ టూరిస్ట్ సిటీకి వచ్చేసినాం. ఆ పాపులర్ టూరిస్ట్ సిటీ పేరే బ్రూక్ సిటీ. ఇది ఒకప్పుడు పాపులర్ ట్రేడింగ్ సిటీయే కాదు, ఇక్కడ హిస్టారికల్ బిల్డింగ్స్, కెనల్స్, చాక్లెట్స్, వెఫిల్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ఈ సిటీలో. మరి ఈ వీడియోలో అవన్నీ చూసేద్దామా? పదండి. మనం ఇప్పుడు బెల్ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. ఇది బ్రూక్ సిటీలో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్. అండ్ అంతేకాదు ఈ ఫోర్ట్ హైట్ వచ్చేసి 83 మీటర్స్ హైట్ అంట. అండ్ లోపల 366 మెట్లు ఉన్నాయంట. ఆ మెట్లు ఎక్కితే మనకి బ్రూక్ సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ వ్యూ అంతా ఒకసారి చూడండి. ఇక్కడ ఫోర్ట్ అండ్ ఇక్కడ మనకి కెఫేస్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ సైడ్ నుంచి వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. అన్ని బిల్డింగ్స్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్స్. మధ్యలో సెంటర్లో ఉన్నాం మనం. అండ్ ఇలాంటి ఓపెన్ సిటీ టూర్ బస్సెస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అలా మనం ఓపెన్ బస్లో కూర్చొని ఇక్కడ ఈ సిటీ అంతా కూడా తిరుగుతుంటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, బ్రూక్స్ హిస్టోరియం. ఈ మ్యూజియంలో మనం బ్రూక్ సిటీకి సంబంధించి ఒకప్పుడు హిస్టరీ అంతా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన ఫోర్ట్, మ్యూజియం అండ్ అలానే హిస్టారికల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా బ్రూక్ సిటీలో మార్కెట్ స్క్వేర్ అనే ప్లేస్లో ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ స్ట్రీట్ కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్న స్ట్రీట్ అంతా కూడా ఫుడ్ స్ట్రీటే. ఇక్కడ కెఫేస్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్. మనం కూడా వెళ్ళి ఈ కెఫేస్, రెస్టారెంట్స్ అన్నీ ఆ వ్యూ అంతా కూడా ఒకసారి చూసేద్దాం పదండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి, అంటే వన్ డేలోనే కవర్ చేయాలి మొత్తం సిటీ అంతా కూడా అనుకున్నాం. బట్ ఎలా కవర్ అవుతాయో టైం అంతా, అంటే టైం మేనేజ్ చేసుకొని వెళ్ళాలి అనుకున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఈ సర్కిల్ అంతా. ఈ సర్కిల్ అంతా ప్రాపర్గా తిరిగితే మనకు అన్ని ప్లేసెస్ మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. అండ్ ఇంకా మనం అంటే నియరెస్ట్ ప్లేసెస్ కూడా కొన్ని లైక్ 100-150 మీటర్స్ దూరంలోనే ఉన్నాయి ఈ సర్కిల్కి. సో ఈజీగా హాఫ్ డేలో అయితే కవర్ చేయొచ్చు. సో టెన్షన్ ఏం లేదు, రిలాక్స్డ్గా వెళ్తున్నాం. ఇంకా కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. స్ట్రీట్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా ప్లేస్ అంతా ఇవన్నీ ఒకప్పుడు పాతకాలపు బిల్డింగ్స్ కదా, అంటే 13th సెంచరీ కూడా చాలా బాగున్నాయి. ఆర్కిటెక్ట్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా 13th సెంచరీలో అంటే ఇప్పటికీ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ ఈ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్. ఇప్పుడు మా వెనక టాంగాస్ వస్తున్నాయి కదా, ఇక్కడైతే టాంగాస్ అయితే బాగా వాడుతున్నారు టూరిస్ట్ మీన్ సిటీ వ్యూ కోసం అని. సిటీ టూర్ కోసం మామూలుగా లైన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తుంటే. అందులో వాక్ చేస్తుంటే చాలా బాగుంది. అందులో ఈ టాంగాస్లో కూర్చొని వెళ్తుంటే ఆ ఫీల్ అసలు వేరే, అసలు చాలా అంటే చాలా బాగుంది మాకైతే ఇది చూడడానికి కూడా. సిటీ టూర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాంగో చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా టాంగో ఎక్స్పీరియన్స్ కోసం కూడా చాలా మంది వస్తున్నారు. మళ్ళీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి ఆ టాంగో కూడా. సో అట్లా బాగున్నాయి అన్నీ. వ్యూ అయితే చాలా బాగుంది. బెల్జియం చాక్లెట్స్ చాలా ఫేమస్ కదా. ఇప్పుడు మనం ఒక చాక్లెట్ స్టోర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మనకి అన్ని బెల్జియం చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం చాక్లెట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనకేమన్నా నచ్చితే ట్రై చేద్దాం పదండి. స్టోర్లో గ్లాస్ లోపల ఎంత మంచిగా ప్రజెంట్ చేశారు చూడండి. చాక్లెట్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ టూల్స్ షేప్లో ఉన్నాయి చాక్లెట్స్, మనకి బోల్ట్ అండ్ నట్ షేప్లో చాలా యూనిక్గా కనిపిస్తున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇవన్నీ కూడా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ మళ్ళీ ఇంత డిఫరెంట్ యూనిక్ షేప్స్లో. స్టోర్ లోపల కూడా చూద్దాం ఇంకా మనకి ఏం కనిపిస్తాయో. ఇక్కడ జార్లో కనిపిస్తున్నాయి అన్నీ కూడా చాక్లెట్ చిప్స్ ఇన్ డిఫరెంట్ ఫ్లేవర్స్. అన్నీ ఇట్లా జార్లో వేసినారు. మనకు కావాల్సినవి అన్నీ కూడా లైక్ మనకు కావాల్సిన ఫ్లేవర్లో ట్రై చేయొచ్చు. అండ్ వీ క్యాన్ బై దెమ్ అనమాట, మనకు నచ్చిన ఫ్లేవర్ అయితే కదా. ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్. అండ్ స్టోర్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ ఉన్నాయి, అవి కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్ చాక్లెట్సే. ఇది మిల్క్, అంటే మిల్క్ చాక్లెట్ విత్ డిఫరెంట్ లైక్ డ్రై ఫ్రూట్స్, కొన్ని చాక్లెట్ అండ్ అలానే ఇలా డిఫరెంట్ నట్స్తో. ఇది స్ట్రాబెరీ అనుకుంటా. సో అలా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్తో మనకి చాలా డిఫరెంట్ లైక్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇందాక మీకు చూపించా కదా లైక్ బోల్ట్ అండ్ నట్, ఇలా టూల్స్ షేప్లో కూడా మనకి చాక్లెట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా ఇచ్చినా కానీ అది చాక్లెట్ అని చెప్పలేమేమో, అంత లైక్ లుక్ అంతా కూడా అంత అక్యురేట్గా మనకు ఆ టూల్ లుక్లోనే కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కటే కూడా.
చూడ్డానికైతే నిజంగా టూల్ లాగానే ఉంది. మేమైతే ఒక్క నిమిషం ఇది చాక్లెటేనా అని అనుకున్నాము. బట్ చూడండి ఇవన్నీ కూడా చాక్లెట్సే, బాగున్నాయి కదా. అండ్ ఇవి పెయింటింగ్ బ్రషెస్ లాగా కూడా పెట్టారు. ఇప్పుడు పెయింట్ బ్రషెస్ షేప్లో కూడా ఉన్నాయి చాక్లెట్స్. ఇది బాటిల్, చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడైతే క్యూట్గా టెడ్డీ బేర్ షేప్లో కనిపిస్తుంది చూడండి. టెడ్డీ బేర్ చాక్లెట్ ఇది కూడా షేప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. చిన్నపిల్లలకి ఇస్తే అయితే చాలా అట్రాక్ట్ అవుతారు అండ్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి గిఫ్ట్స్ బాగున్నాయి కదా, క్యూటెస్ట్. సో ఇలాంటి మినీ గిఫ్ట్స్ మనకి పిల్లలకు కానీ బర్త్డేస్కి అలా ఇవ్వడానికి కూడా చాలా బాగున్నాయి. బెల్జియంకి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ చాక్లెట్స్ డెఫినెట్గా ట్రై చేస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళే కాదు, టూరిస్ట్ వాళ్ళందరూ కూడా ఈ చాక్లెట్స్ అయితే చాలా ఇష్టపడతారు. అండ్ మీరు కూడా బెల్జియంకి వస్తే ఇక్కడ చాక్లెట్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఒకప్పుడు విలేజ్లో చూసేవాళ్ళం కదా ఇట్లా టాంగాలు, ఇప్పుడు బెల్జియంలో ఇక్కడ బ్రూక్ సిటీలో చూస్తున్నాం. చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా ఈ స్ట్రీట్స్లో అలా చూసుకుంటూ వెళ్తుంటే అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది మొత్తం అంతా కూడా. బ్రూక్ సిటీలో స్ట్రీట్స్ అన్ని అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చర్చ్ కనిపిస్తుంది చూడండి, ఎంత టాల్గా కనిపిస్తుంది టవర్ అంతా కూడా. ఇలాంటి చర్చెస్ అయితే ఈ సిటీలో చాలా కనిపిస్తాయి మనకి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా ఎంత బాగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒకప్పుడు లైక్ చాలా పురాతనమైన బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అన్నీ మనకి చర్చ్ చూస్తేనే అర్థమైపోతుంది ఆ ఆర్కిటెక్చర్ డిజైన్ అదంతా కూడా. కనిపిస్తున్న స్ట్రీట్ని చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది మాకు. అండ్ ఇప్పటివరకు మేము ట్రావెల్ చేసిన ప్లేసెస్ అన్నిట్లో లైక్ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ చూడ్డానికైతే ఈ స్ట్రీట్స్ ఇంకా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కెనల్స్ కూడా చాలా బాగుంటాయి అని చెప్పాయి కదా. ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా కెనల్ వ్యూ. అండ్ ఇక్కడ ఈ కెనల్లో బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా చాలామంది వస్తారు. బెసిలికా ఆఫ్ హోలీ బ్లడ్ ఈ చర్చ్ ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ఈ చర్చ్ వచ్చేసి 12th సెంచరీలోది. ఈ చర్చ్ని విజిట్ చేయడానికి అయితే చాలా మంది టూరిస్ట్ వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ బెల్జియన్ వేఫిల్స్ చాలా ఫేమస్ అని చెప్పినా కదా. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టోర్ అంతా కూడా వేఫిల్ స్టోరే. అండ్ చాలా మంది ఇక్కడ వేఫిల్స్ తినడానికి క్యూలో వెయిట్ చేస్తున్నారు. చాలా క్రౌడ్ కనిపిస్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ వేఫిల్స్ ఇక్కడ ఎంత ఫేమసో. ఇక్కడ ఫేమస్ బెల్జియన్ వేఫిల్స్ని ట్రై చేయడానికి మేము కూడా క్యూ లైన్లో నించున్నాం. ట్రై చేద్దాం ఇక్కడ వేఫిల్స్ ఎలా ఉన్నాయో. కమాన్, చూస్తున్నారు కదా వేఫిల్స్లో ఎన్ని కనిపిస్తున్నాయో మనకి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేఫిల్స్ ఉన్నాయో ఇక్కడ. దాని మీద టాపింగ్స్ అవన్నీ కూడా డిఫరెంట్ క్రీమ్స్ అండ్ అలానే కొన్ని ఫ్రూట్స్ కూడా లైక్ స్ట్రాబెరీ అండ్ సమ్ క్రీమ్స్తో అండ్ చాక్లెట్ ఫ్లేవర్లో ఇలా క్యారమెల్ ఇవన్నీ చాలా డిఫరెంట్ వేఫిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మేమైతే చాక్లెట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. మన ఆర్డర్ నంబర్ అయితే 21. చూద్దాం, ఇంకా వెయిట్ చేస్తున్నాం మన ఆర్డర్ కోసం. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటాయో ఈ వేఫిల్స్. 21. Yeah. Thank you. 22. వేఫిల్ అయితే వచ్చేసింది, చాక్లెట్ వేఫిల్. లెట్స్ ట్రై. హాట్గా ఉంది బట్ ఇది కూడా స్వీటే. చాక్లెట్ వేఫిల్ ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. బాగుంది, హాట్గా ఉంది అండ్ దానిపైన చాక్లెట్ బాగుంది. యాక్చువల్లీ నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటేనే ఇష్టం. సో ఇంకా ఇది హాట్గా ఉంది కాబట్టి ఆ చాక్లెట్ కాంబినేషన్తో ఇంకా టేస్ట్ అయితే అవసరం ఉంది. అండ్ ఈ వెదర్కి అయితే ఈ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. హాట్గా అట్లా తినాలనిపిస్తుంది, బాగుంది. అండ్ ఈ వేఫిల్ పైన ఇలా ఫ్లాగ్ పెట్టారు చూడండి. సో ఇలా బెల్జియం ఫ్లాగ్ కూడా ప్రతి వేఫిల్కి ఇట్లా ఫ్లాగ్ పెట్టిస్తున్నారు. ఇట్లా బాగుంది కదా. ఇప్పటి వరకు వీడియోలో చూసారు కదా బ్రూక్ సిటీ అంతా. ఇక్కడ ఈరోజు ఫుడ్ ట్రక్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఇక్కడైతే లోకల్ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఫేమస్ అంట. ఈరోజు మనం ఆ ఫెస్టివల్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. లోపలికి వెళ్దాం పదండి.
చూస్తున్నారు కదా, ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే చాలా మంది వస్తున్నారు. అండ్ క్రౌడ్ చూడండి ఎంత మంది కనిపిస్తుందో. మాకైతే ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కనిపిస్తున్నారు. మంచిగా అట్లా లోకల్ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అయితే మస్తు మంది వచ్చినారు. అండ్ అంతేకాకుండా ఎస్పెషలీ ఇక్కడ సమ్మర్స్లో అండ్ వీకెండ్స్లో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ అయితే ఎక్కువగా జరుగుతాయంట. ఎందుకంటే ఇక్కడ డేస్ లాంగ్ కాబట్టి చూస్తుంటే అయితే చాలా హ్యాపెనింగ్గా ఉంది. ఇక్కడ ఈ స్టాల్ చూడండి, ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్గా ఫిష్కి సంబంధించి మాత్రమే. అండ్ ముందు ఇలా బార్బిక్యూ సెటప్ కూడా సెట్ చేసి పెట్టారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ కూడా లైక్ అట్రాక్ట్ చేస్తుంది ఈ సెటప్ అంతా కూడా. అండ్ ఇక్కడ ఈ బార్బిక్యూలో ప్రిపేర్ చేసిన ఫిష్ అంతా కూడా లైక్ ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ స్టాల్ పైన ఇలా అంటే ఫిషింగ్ని రిప్రజెంట్ చేస్తూ ఆ నెట్ కూడా మనకి ఇట్లా పైన ఇట్లా పెట్టారు చూడండి. మాకు లుక్ అంతా కూడా బాగా అనిపించింది ఈ స్టాల్ది. What are available right now? We have the passion fruits, chocolate, and strawberry. Chocolate and strawberry. It's the pink one. Okay. Yes, I bring the ice because it's in the freezer there. Okay. Can you show me the flavors? ఈ ఫుడ్ ఫెస్టివల్లో గెలాటీ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని ఇక్కడ స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఆమె మనకి ఫ్లేవర్స్ అన్నీ చూపిస్తుందంట. ఆమె దగ్గర లైక్ ఈ స్టాల్లో ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుందంట. ఒకసారి చూసి మనకు నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ స్ట్రాబెరీ, Passion fruits, ఓకే, and chocolates. ఓకే. చాక్లెట్ తీసుకుందామా, స్ట్రాబెరీ తీసుకుందామా? చాక్లెట్ తీసుకుందాం. కెన్ ఐ హ్యావ్ వన్ చాక్లెట్? Yes, one chocolate. యా, వన్. ఓకే, థ్యాంక్ యూ. చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇట్స్ గుడ్. కుషిక, కుషిక్ నా హాయ్ చెప్పు. అది కాదు ఇది ఒకసారి మళ్ళీ. ఇప్పటి వరకు వీడియోలో చూసారు కదా బ్రూక్ సిటీ. ఈ ప్లేస్ అయితే మనం 1 డేలో కవర్ చేయొచ్చు బ్రూక్ సిటీ అంతా కూడా. సో ఒక వీకెండ్ కానీ లైక్ వీకెండ్ కానీ అలా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఒక 1 డేలో అయితే మనం అన్ని ప్లేసెస్ అన్నీ కవర్ చేసేయచ్చు ఈ సిటీ అంతా కూడా. సో మేమైతే అన్ని ప్లేసెస్ కవర్ చేసినాం. అండ్ ఇక్కడ మాకు హిస్టారికల్ బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ దాంతోపాటు బెల్జియం చాక్లెట్స్, వేఫల్స్ ఇక్కడ ఇవన్నీ చాలా ఫేమస్ కదా, అవన్నీ కూడా ఈరోజు ట్రై చేసి మంచిగా ఎంజాయ్ చేసినాం. సో డే వెల్ స్పెంట్ అనమాట. సో ఇంకా ఇవన్నీ ట్రై చేసి ఈరోజు ఇక్కడ బ్రూక్ సిటీ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పటి వరకు వీడియో చూసారు కదా, మీ కామెంట్స్ అన్నీ కూడా నాకు షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.